హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అమరావతి రాజధాని ఏ తీరుగా సాగుతుందో చూస్తూనే ఉన్నాం కదా. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టు పునఃప్రారంభోత్సవ వేడుకను 700 కోట్లు ఖర్చు పెట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకా ప్రధానమంత్రి ప్రత్యక్ష సాక్షిగా మొత్తం 7 శంకుస్థాప ఫలకాలకు వర్చువల్ రియాలిటీలో ఏమంటారు మళ్ళా ఓపెనింగ్ చేసిన సందర్భం మనం చూసినాం కదా. దాని తర్వాత మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతి అందాలు ఇట్లా కనపడుతున్నాయి చూడండి. ఇవి అమరావతి శాశ్వత నిర్మాణాలు. ఈ పక్కన హైకోర్టు ఇదిగో ఇట్లా పెద్ద పెద్ద మోటార్లు పెట్టి తోడిపోయడం అనమాట. ఇది అమరావతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సెక్రటేరియట్, శాశ్వత సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనం ఇట్లా అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు అనమాట. ఇంకా దీనికి ఇంకా బ్లేడ్ బ్యాచ్, పచ్చ బ్యాచ్ ఏం చెప్తా ఉంటారంటే ఇక 25 అడుగుల మేరనే రాక్ సిల్ట్ ఏర్పడింది. సో బండరాయి ఉంది కాబట్టి ఆ నీళ్ళన్నీ తనుకొచ్చేసి ఇంకా నీళ్ళగా ఏం చేస్తాయి అని చెప్పి ఇంక ఏదో సమర్థన కథనాలను రాసుకుంటూ వస్తారు. ఇంకా అదంతా ఇంకా వాళ్ళ బానిసత్వం, దాని సంగతి వదిలేద్దాం. అయితే ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ నిన్న ఒక సంచలన కథనం రాసిందనమాట. హౌ అమరావతి హ్యాస్ గాన్ ఫ్రమ్ గ్రాండ్ బ్లూ ప్రింట్ టు గోస్ట్ టౌన్. సో అమరావతి అనే దానికి ఇంకా ఒక పెద్ద బ్లూ ప్రింట్ రెడీ చేసారు కదా. గ్రీన్ సిటీగా, తర్వాత ఫ్లోటింగ్ సిటీగా, సెల్ఫ్ ఫైనాన్షియల్ అండ్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ సిటీగా ప్రపంచంలోనే ఇంకా చంద్రబాబు గారు ఒక్కసారి స్కెచ్ చేస్తే, విజర్ వేస్తే ఇంకా అది దానంతరకు అదే నిర్మితం అయిపోతుంది అని చెప్పి ఇక సొల్లు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కదా. అట్లా గ్రాండ్ బ్లూ ప్రింట్ నుంచి గోస్ట్ టౌన్ దాకా అంటే దేవతల రాజధాని కాస్త ఇంకా దయ్యాలు వల్లవేసే రాజధానిగా మారిపోతూ ఉందని చెప్పి సంచలన కథనం అనమాట. ది ప్రాజెక్ట్స్ relaunch earlier this month has reignited debates over why large scale projects in India often face repeated delays. సో మళ్ళా శంకుస్థాపనలు జరుపుకుంటున్న డిలే అవుతున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టులో ఇది అత్యంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అని ఈ కథనం సారాంశం అనమాట. ఏ డికేడ్ ఆఫ్టర్ ఇట్స్ గ్రాండ్ ఇనాగ్రేషన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ceremonially relaunched the Amaravati capital project on May 2, marking a fresh push to revive what was once envisioned as a futuristic state capital. In 2015, Amaravati was announced as Andhra Pradesh new capital with much fanfare, promising world-class infrastructure and economic growth. However, political shifts, funding delays, and legal disputes left project in limbo. Now, with a renewed commitment of 65,000 crore, the union and state government aim to breathe life back into the ambitious venture. Yet the high-profile relaunch has also reignited debates over why India's mega projects often face repeated delays, and in this case, a costly reboot. Criticize point to bureaucratic hurdles, shifting political priorities, and a lack of long-term planning as key challenges. So 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015 అక్టోబర్ 22న మోడీ ఉద్దండరాయనపాలెంలో ఇంకా దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసిందని ఇంకా మొత్తం హిస్టరీ రాసుకొచ్చారనమాట. సో ఇది దేశవ్యాప్తంగా అమరావతికి పట్టిన దుర్గతి అని చెప్పి కథనాలు రాస్తూ ఉంటే ఇక మనమేమో దీనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవి ఇవి చేసుకునేదానికి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెడతా ఉన్నాం అనమాట. మరోవైపు ఇక్కడ రైతులేమో సాగు భూమి మొత్తాన్ని తీసుకుంటారా? సుమారు 90% మంది ఎకరంలోపు భూమి ఉన్న రైతులే. రియాలిటీ కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయాయి. మిగతా 580 ఎకరాలు తీసుకుంటే వ్యవసాయం ఎట్లా? ఇబ్రహీంపట్నంలో పూలింగ్ను వ్యతిరేకించిన కూటమి నేతలు. అమరావతిలోనే ఇంకా ప్లాట్లు కేటాయించలేదు, మాకెప్పుడు స్పోర్ట్స్ సిటీతో తమ జీవితాలను దుర్భరం అవుతాయని ఆవేదన. కేతనకొండ సచివాలయం వద్ద నిరసన, పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం. సో కూటమి నేతలే ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ ఇట్లా రెవెన్యూ శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అయినా సరే మనకు కళ్ళు కనపడవు అనమాట. ఇంకా ఈ సందర్భంగా ఒకటి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. పాకిస్తాన్ ఎట్లయినా సరే దాని మెడలు ఉంచాలి, మరొకసారి టెర్రరిజం అనే పేరెత్తకుండా దాన్ని శాంతం నాగించేసేయాలి అని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మన రాడార్లు, మిస్సైళ్ళు ఒక ఏమంటారు ఐరన్ షీల్డ్ మాదిరిగా అంటే పురుగు కూడా వాలకుండా మన ఆర్మీ దేశాన్ని ఎట్లా కాపాడుతుందో చూసినాం. అట్ సేమ్ టైం భారతదేశం బ్రాహ్మోస్ లాంటి క్షిపణులను వాడి పాకిస్తాన్లోని అణు రియాక్టర్లు దాచి ఉంచిన కిరానా అనే ఒక ప్లేస్లో బంకర్లలో మొత్తం దాడి చేసి ఎట్లా ధ్వంసం చేసిందో చూసారు కదా. ప్రపంచం మొత్తం నివ్వెరపోతా ఉంది. అంటే భారత్ ఇంత అక్యురేట్గా
ఎలా దాడులు చేయగలిగింది అని చెప్పి మన డిఫెన్స్ సీక్రెట్స్ గురించి, డిఫెన్స్ ఏమంటారు తయారీ దాని గురించి, బ్రాహ్మోస్ మిసైల్స్ గురించి బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి, స్టడీ చేస్తున్నాయి. చాలా దేశాల నుంచి మనకు ఆర్డర్లు కూడా వస్తున్నాయని చెప్పి ఇంకా కథనాలు రాసుకుంటూ వస్తున్నారు కదా. అంటే పాకిస్తాన్ భూభాగంలో బంకర్లలో ఎక్కడెక్కడ అణ్వాయుధాలు ఉన్నాయో, అణ్వస్త్రాలు ఉన్నాయో వాటిని తెలియకుండానే కొల్లగొట్టిండ్రు. అట్లాంటి వ్యవస్థ మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కానీ కళ్ళ ముందర ఇట్లా నీట మునుగుతున్న నిర్మాణాలలో ఎట్లా గ్లోబల్ సిటీగా అంటే వరల్డ్ క్యాపిటల్ సిటీగా, ఫ్యూచరిస్టిక్ సిటీగా నిర్మిస్తామంటే ఎట్లా నమ్ముతుంది ఈ కేంద్ర ప్రభుత్వం? దీని చుట్టూ సిఆర్డిఏ పరిధిలో జరుగుతున్న భూ కుంభకోణాలు కానీ, ఈరోజు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, చాలామంది నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఇట్లా మునిగిపోయే ప్రాంతంలో రాజధాని ఎవడన్నా, మెదడులో తలకాయ ఉన్నాడు ఎవడన్నా కడతారా అని చెప్పి అడుగుతూ ఉంటే చాలామంది చింతా రాజశేఖర్ రావు లాంటి వాళ్ళు, మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా కేంద్ర దర్యాప్తు సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ అమరావతిలో జరుగుతున్న తతంగం గురించి లేఖలు రాస్తూ ఉన్నారు. మరి దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు చేసినంటే, పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడెక్కడ ఏమేమి బంకర్లు ఉన్నాయి, టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, గురి చూసి కొట్టిన ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న భారతదేశానికి ఈ అక్రమాలు, అవినీతి బాగోతాలు కనిపిస్తలేవా? బీజేపీ ఏం చేయదలుచుకున్నది? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది? ఇంకా ముందుకెళ్తే 2016లో రియో ఒలింపిక్స్ బ్రెజిల్ అనే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నిర్వహించింది. కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి అదో పెద్ద ఈవెంట్ లాగా నిర్వహించింది. బాగుంది. ఈరోజు ఆ దేశం అడక్క తింటా ఉంది. జస్ట్ ఒక ఒలింపిక్ సిటీ అనేది ఒకటి నిర్మించి ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల దొంగతనాలు పెరిగినాయి, చిన్న చిన్న పిటి కేసులు పెరిగినాయి, జనాలకు తిండి లేకుండా విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్లా అవుతారని కాదు, జరుగుతున్న తతంగాన్ని, ఈ భాగోతాల్ని ఆపకుండా ఇంకా మిన్నుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అనేది ఈ చరిత్ర మొత్తం చెప్పడం. వాస్తవానికి నిన్న చింతామోహన్, తిరుపతికి చెందిన కాంగ్రెస్ నేత కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని మొత్తం అట్లా ఉంచి అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరిస్తూ ఉంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నించింది. ఈ లాజిక్ ఎవరికైనా అర్థమవుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని వద్దని ఎవరు అనట్లే, కానీ అక్కడ జరుగుతున్న తతంగం. ఇప్పుడు ఈ నీళ్లు ఎత్తిపోయడానికి చూస్తూనే ఉన్నారు కదా. మన చంద్రబాబు గారు జూన్ 12న 2024 జూన్ 12న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఆ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ ఎక్కడెక్కడైతే సిఆర్డిఏ పరిధి ఉందో, రాజధాని నిర్మిన ప్రాంతాలు ఉన్నాయో, ప్రజా దర్బార్ కూలగొట్టిన ప్రజా దర్బార్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక రోజంతా టూర్ వేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా. మరి ఇవన్నీ కనిపించలేదా? ఆ రోజు నీళ్ళల్లో నిలబడే ఫోటోలకు ఫోజులు ఇచ్చిర్రు. ఇట్లాంటి ప్రాంతంలో ఎట్లా కుదురుతుంది? నిర్మాణాలు ఎట్లా? రేపు ఇంకా ఏదైనా జరగరాని అనర్థం ఏదైనా జరిగితే, 100 ఏళ్ల వరద వస్తే ఎట్లా అనేది వీళ్ళకి తెలియదా? దీన్ని విజనరీ అందామా? దీన్ని చాణక్యం అందామా? 5-10 వేల కోట్లతో, మహా అయితే ఒక 50,000 కోట్లతో మంచి ఫ్యూచరిస్టిక్ రాజధానిని నిర్మించే అవకాశాలు, సౌలభ్యాలు ఉన్న నేపథ్యంలో ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇక్కడ చూడండి, కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం తప్పిస్తే ఇక్కడ ఏమైనా పనులు జరుగుతాయని నమ్ముతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ నీళ్లు తోడిపోయడానికే 100ల కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజలు కాదా మోసేది? ఇంకా దీని చుట్టూ ఆ సిఆర్డిఏ పరిధిలో ఇప్పటికే తీసుకున్న 55,000 ఎకరాలు, మళ్ళీ ఒక 44,000 ఎకరాలకు టెండర్లు పెట్టింది కదా. ఇక్కడ మొత్తం ఎవరు భూపందారం చేసేది? మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ఎవరంటే మళ్ళీ మన కులపోలు, మన సామాజిక వర్గ పోలు. ఇంకా దాని తాలూకు ఎవిడెన్సెస్ అన్ని చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇట్లా ఇంకా జంగిల్ క్లియరెన్స్, ఎత్తిపోతల పథకానికే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఇక ప్రజలకు సంక్షేమం ఎట్లా? విద్యా వైద్యం ఎట్లా? కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు ఎట్లా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.